1960 డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ డాన్ బోస్కో, ఎగ్మోర్, మద్రాసు, ప్రస్తుత చెన్నై నుండి పట్టభద్రుడయ్యారు. మోంటెరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యు.ఎస్.ఏ నుండి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. వెంకటేష్ నీరజను వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు సంతానం. అబ్బాయి పేరు అర్జున్ రామంత్, అమ్మాయిల పేర్లు ఆశ్రిత, హయవాహిని, భావన. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర నిర్మాణం చేబడదామనుకున్నాడు, కానీ తెలుగు చిత్రాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈయన తండ్రి డి. రామానాయుడు, సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నడుపుతున్నారు. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు. నటుడిగా 2 ఏళ్లలోనే ఆయన కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. కొన్ని రోజుల తర్వాత మొదటి విజయం బొబ్బిలి రాజా రూపంలో లభించింది. బొబ్బిలి రాజా సంగీతపరంగా కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన శత్రువు సినిమాలో వెంకటేష్ న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక విసుగు చెంది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితుడైన యువ న్యాయవాది పాత్రను పోషించారు. ఆ తరువాత విలక్షణ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విజయవంతమైన చిత్రం క్షణక్షణంలో నటించారు. ఆ తరువాత కొన్నేళ్లు వివిధ విజయవంతం కాని చిత్రాల్లో నటించారు. అయితే 1991లో తమిళ సినిమా చిన్నతంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదల చేసిన చంటి సినిమా వెంకటేష్ సినీ వ్యాసంగాన్ని ఒక మలుపు తిప్పిన చిత్రంగా భావించబడుతుంది. అప్పటిదాకా ఆవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్ చంటి పాత్రను చాలా శ్రమతో పండించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో అదే సినిమా తిరిగి తీసినప్పుడు అందులో కూడా ప్రధాన పాత్రను వెంకటేషే పోషించారు. ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలడన్న ముద్ర ఏర్పడింది. మహిళా ప్రేక్షకులలో ఆదరణ కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలలో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు. ఈయన ఇటీవలి చిత్రాలు లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, తులసి చిత్రాలు వరుసగా విజయవంతమై వెంకటేష్కు హ్యాట్రిక్ను సాధించాయి. వెంకటేష్ తన పనిని చాలా పట్టుదలతో చేస్తారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాలలో చెప్పుకున్నారు. వెంకటేష్ వినోదభరిత చిత్రాలు కుటుంబసమేతంగా చూడదగినవి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. హాస్య ప్రధాన పాత్రలలో పోషిస్తూనే ఈయన ఘర్షణ, లక్ష్మి వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశారు. ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఈయనకు అనేక మంది మహిళా అభిమానులను సంపాదించాయి. 2007లో ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి గాను ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది.